సో ఈరోజు నేను నెవ్ బేస్ గురించి చెప్తాను. నెవ్ బేస్ అనేది మనకి మెషిన్ లెర్నింగ్లో ఒక చాలా బేసిక్ ఆల్గోరిథం. ఐ విల్ స్టార్ట్ విత్ క్రియేటింగ్ నోట్బుక్. ఫస్ట్ అసలు ఆ నేవ్ బేస్ అనేది ఏంటిది? మనకి చిన్నప్పుడు ప్రాబిలిటీ చాలాసార్లు చూసి ఉంటాం. ప్రాబిలిటీలో సపోజ్ ఒక కాయిన్ టాస్ చేస్తాం, అదైతే హెడ్స్ అన్న అవ్వచ్చు లేకపోతే టెయిల్స్ అన్న అవ్వచ్చు. సో హెడ్స్ అవ్వడానికి ప్రాబిలిటీ ఏంటిది 1/2. ఇవన్నీ మీరు చూసే ఉంటారు. సో అలానే ప్రాబిలిటీ మీద మొత్తం. అండ్ సమ్ డెక్ ఆఫ్ కార్డ్స్ ఉన్నాయి, నాకు క్వీనే వస్తుంది అని చెప్పేసి ఎంత ప్రాబిలిటీ 4/52. సో అలా కైండ్ ఆఫ్ లైక్ దిస్ అనమాట. ప్రాబిలిటీ అనేది చేస్తూ ఉంటాం కదా. సో ఈ ప్రాబిలిటీస్ మీదే ఒక్క సెకండ్. యా, సో అలానే మనం ప్రతి దాంట్లో ప్రాబిలిటీస్తోనే క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఏది చెప్పాలన్నా మీరు ప్రాబిలిటీతోనే చెప్తూ ఉంటారు మెషిన్ లెర్నింగ్లో కూడా. సో ఇది కైండ్ ఆఫ్ దాని బేస్ వర్షన్ అనమాట. అన్నిటికీ సమ్ బిగినింగ్ పాయింట్. మనం స్పామ్, నాన్ స్పామ్ అన్నీ వీటితోనే చెప్తూ ఉంటాము. సో నాకు తెలిసి దీనికి కొంచెం ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా వస్తుంది. జస్ట్ ప్రాబిలిటీ యూస్ చేసి చెప్పేస్తాం అంతే. నేవ్ బేస్ ఈజ్ నథింగ్ బట్ దట్. సో నేను జస్ట్ కోడ్తో స్టార్ట్ చేసేస్తాను డైరెక్ట్గా. దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అవసరం కూడా లేదు. ఫస్ట్ థింగ్ ఫస్ట్, లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకోండి. బట్ బిఫోర్ దట్ జస్ట్ ఒక నోట్బుక్ రీనేమ్ చేస్తాం. బేస్ ఇంపోర్ట్ pandas spd డేటా స్టోరింగ్ కోసం. అండ్ దెన్ df is equals to pd dot read underscore csv, డేటా సెట్ని రీడ్ చేసుకోవడానికి csv ఆబ్వియస్లీ. అండ్ నేను టైటానిక్ డేటా సెట్ యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో టైటానిక్ డేటా సెట్లో ఇప్పుడు ఏమేమి ఉన్నాయంటే, ఇప్పుడు టైటానిక్ షిప్ వ్రెక్ అయింది కదా. సో షిప్ క్రాష్ అయినప్పుడు ఎంతమంది సర్వైవ్ అయ్యారు, లైక్ సర్వైవ్ అయిన వాళ్ళు ఏ ఏజ్లో ఉన్నారు, వాళ్ళు మేలా ఫీమేలా, ఇలాంటి వాటి బట్టి మనము ఇలాంటి పారామీటర్స్ బట్టి మనం డిసైడ్ చేస్తాం అనమాట వెదర్ వాళ్ళు సర్వైవ్ అయ్యారా లేదా అని చెప్పేసి. అండ్ మన డేటా సెట్ని ఒక లుక్ ఇద్దాం. హెడ్ సో వీ హ్యావ్ సమ్ పారామీటర్స్ యాజ్ సచ్. అండ్ దీంట్లోంచి మనకు అవసరం లేని పారామీటర్స్ తీసేసుకోవచ్చు. లైక్ నేమ్ అవసరం లేదు కదా, వాడి నేమ్తో వాడు సర్వైవ్ అయ్యాడా లేదా అని చెప్పలేము. అలానే ప్యాసింజర్ ఐడి, ఇవన్నీ మనకు అనవసరం కదా. ఇలాంటి పారామీటర్స్తో నువ్వేం చెప్పలేవు వాడు సర్వైవ్ అవుతాడా అవ్వలేడా అని చెప్పేసి. సో అలాంటి పారామీటర్స్ అనేది మనకి కన్సిడర్ చేసుకోకపోయినా ఉంటాయి. సో విల్ జస్ట్ డ్రాప్ దెమ్ ఫ్రమ్ ద డేటా ఫ్రేమ్. ఇప్పుడు డేటా ఫ్రేమ్లో మన డేటా ఉంది, డేటా ఫ్రేమ్ డాట్ డ్రాప్ అని చెప్పేసి మనం మెథడ్ డిస్కస్ చేసుకున్నాం కదా, అది యూస్ చేద్దాం. సో డ్రాప్ చేసి డాట్ సంథింగ్ స్టాండర్డ్ విల్ టేక్ దిస్. అండ్ ప్యాసింజర్ ఐడి అవసరం లేదు, నేమ్ అవసరం లేదు, ఎస్పీ అవసరం లేదు, పార్చ్, టికెట్, క్యాబిన్, ఎంబార్క్, ఓకే ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇలాంటి డేటా అనేది అన్నెసరీ కదా మనకి. క్యాబిన్, సో ఇవన్నీ అన్నెసరీ థింగ్స్. లెట్స్ జస్ట్ కన్సిడర్ సమ్ ఫ్యూ నెసెసరీ థింగ్స్. ఏంటివి? అతను ఏ క్లాస్లో ఉన్నాడు, బీ క్లాస్ అంటే బిజినెస్ క్లాస్, అలా ఆ కైండ్ ఆఫ్ థింగ్ అన్నట్టు అజ్యూమ్ చేసుకోండి. అండ్ వాడు అబ్బాయా అమ్మాయా,
ఏజ్ ఎంత, ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ సర్వే అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ కదా, సో అలాంటి ఒక కైండ్ ఆఫ్ థింగ్. అండ్ వాళ్ళ టికెట్ రేట్ ఎంత ఎక్కువ ఉంది, బికాజ్ వాళ్ళ టికెట్ ప్రైస్ బట్టి కూడా వాళ్ళు ఎంత ప్రీమియం సీటింగ్లో కూడా కూర్చున్నారని చెప్పేసి మనం కన్సిడర్ చేయొచ్చు కదా. సో అదొక కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో ఈ ఫీచర్స్ మనం కన్సిడర్ చేసుకుందాం. అండ్ ఈ సర్వైవ్డ్ అనేది ఏదైతే ఉందో అది మన అల్టిమేట్ గోల్ కదా, సో దాన్ని మనం తీసి పక్కన ఒకటి పెట్టేసుకుందాం. లైక్ అది మన టార్గెట్ వేరియబుల్ కాబట్టి. సో ఇన్పుట్ అంటే అది కాకుండా మిగిలినవన్నీ ఇన్పుట్స్ కదా. సో ఇన్పుట్స్ అనేది ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో నేను ఓన్లీ ఇవి మాత్రమే స్టోర్ చేస్తాను. అంటే సర్వైవ్డ్ అని ఒక్కటి తీసేసి మిగిలిన అన్నీ తీస్తా. సో సింపుల్గా డిఎఫ్ డ్రాప్ ఆఫ్ సర్వైవ్డ్ అనేది ఒక్కటి తీసేస్తే సరిపోతుంది కదా. అండ్ ఎక్కడి నుంచి కాలమ్స్ నుంచి నేను సర్వైవ్డ్ అనేది డ్రాప్ చేస్తున్నాను, మిగిలినవన్నీ కన్సిడర్ చేయాలి ఇన్పుట్స్ లాగా. టార్గెట్లో ఏంటిది, నాకు సర్వైవ్డ్ ఉన్న ఒకటే కదా, అదే కదా నేను గెస్ చేయాల్సింది. సో అదొక టార్గెట్ కానీ ఇస్తున్నాను. సో మన దగ్గర 2 వేరియబుల్స్ ఉన్నాయి, 2 డిఫరెంట్ టేబుల్స్ ఉన్నాయి. అంటే టార్గెట్లో ఓన్లీ నీకు 0 1 0 1 అంటే సర్వైవ్ అయ్యాడా లేదా అని ఉంటుంది. ఇన్పుట్స్లో మిగిలినవన్నీ పారామీటర్స్ ఉంటాయి. సో అలా స్ప్లిట్ చేసుకుందాం. దీన్ని రన్ చేద్దాం. అండ్ దెన్ నెక్స్ట్ థింగ్ ఏంటి, ఇన్పుట్స్ డాట్. ఇప్పుడు మనకి సెక్స్ అనేది మెయిల్ అన్నా ఉంది, ఫీమేల్ అన్నా ఉంది, విచ్ ఈస్ కేటగిరికల్ వేరియబుల్. కానీ మన ఎంఎల్ మోడల్కి ఇలాంటి టెక్స్ట్ ఉన్న అర్థం కావు కదా. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, వన్ హాట్ ఎన్కోడింగ్ చేయాలి. సో వన్ హాట్ ఎన్కోడింగ్ ఎలా చేస్తాం, గెట్ డమ్మీస్. సో నార్మల్గా ఒకవేళ అలా కాకుండా ఎలా చేస్తాము అంటే ఆ వేరియబుల్ని యాక్సెస్ చేసుకుంటున్నా ఇన్పుట్స్లో ఉన్నాయి కదా, ఇన్పుట్స్లో ఉన్నాయి మనవి అవి. ఇన్పుట్స్ డాట్ కాలమ్ నేమ్ సెక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్స్ డాట్ సెక్స్ డాట్ మ్యాప్. నేను ఇలా కూడా మ్యాప్ చేసేయచ్చు. అంటే మెయిల్ని 1 లాగా అనుకో, ఫీమేల్ని 2 లాగా అనుకో, ఇలా అన్న అనుకోవచ్చు. ఆర్ ఐ కెన్ జస్ట్ ఇగ్నోర్ దిస్. లేకపోతే మెయిల్ 0 ఫీమేల్ 1 అలా అన్న అనుకోవచ్చు, ఎలా అన్న అనుకోవచ్చు. ఐదర్ వీ కెన్ డూ దిస్, దీన్నైనా రన్ చేయొచ్చు. ఆర్ నేను డైరెక్ట్గా గెట్ డమ్మీస్ వాడేస్తా. అంటే జస్ట్ డమ్మీస్ అని ఒక వేరియబుల్ తీసుకో, పీడీలో ఉంది కదా డేటా ఫ్రేమ్లో, ఇలానే రీడ్ చేయాలి. పీడీ అండ్ పాండాస్ లైబ్రరీలో ఉంటుంది అనమాట ఈ గెట్ డమ్మీస్ అనేది. సో డమ్మీస్ ఈజ్ ఈక్వల్స్ టు పీడీస్ డాట్ గెట్ డమ్మీస్ ఆఫ్. దేంట్లో అంటే దేన్ని మనం కేటగిరికల్ వేరియబుల్ నుంచి ఇట్లా న్యూమరికల్గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇన్పుట్స్ డాట్ సెక్స్ అంటే సెక్స్ని కదా మనం యాక్సెస్ చేయాలనుకునేది. సో దాన్ని మనం గెట్ డమ్మీస్ అనేది ఎప్పుడైతే యూజ్ చేస్తాం దానివల్ల కేటగిరికల్ అయిపోతుంది. కేటగిరికల్ నుంచి న్యూమరికల్ అయిపోతుంది. సో ఇక్కడ మనకు వచ్చేసింది ఫీమేల్ 0 అంటే ఫీమేల్ ఫాల్స్ అంటే అతను ఫీమేల్ కాదు, మెయిల్ అట్లా. సో ఇవి 0s 1 అనేది రీప్లేస్ అయిపోతుంది మనకి. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ 0s 1స్లోకి వచ్చేసాయి కదా మనకి కేటగిరికల్ నుంచి న్యూమరికల్కి. సో ఇలాంటి డేటాని ఇప్పుడు మన డేటా ఫ్రేమ్లో అపెండ్ చేసుకోవచ్చు. బికాజ్ ఇలాంటి డేటానే మనకి నెసెసరీ, మోడల్కి అర్థం కాదు కాబట్టి కేటగిరికల్గా జస్ట్ ఫీమేల్ మెయిల్ అని ఉంటాయి. సో ఈ డేటాని మనం ఈ టేబుల్ని మనం అపెండ్ చేసుకుందాం. దానికి ఎలా అపెండ్ చేసుకుంటాం, కాన్కాట్ ఇన్పుట్స్ అనేది మన వేరియబుల్. ఇన్పుట్స్ ఈజ్ ఈక్వల్స్ టు పీడీ డాట్ కాన్కాట్ ఆఫ్ ఇన్పుట్స్తో పాటు మనం ఏం పంపిద్దాం అనుకుంటున్నాం, డమ్మీస్ని పాస్ చేసాం. ఇన్పుట్స్ పక్కన మనకు డమ్మీస్ కావాలి. మనం మనం పేరు తప్పించాం ఇక్కడ, డమ్మీస్. సో ఇన్పుట్స్ పక్కన మనం డమ్మీస్ని జాయిన్ చేద్దాం అనుకుంటున్నాం. అండ్ ఏ యాక్సిస్లో, కాలమ్స్ దగ్గరే కదా, జస్ట్ కాలమ్స్. అండ్ దెన్ ఇప్పుడు ఇన్పుట్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్పుట్స్ డాట్ హెడ్ డమ్మీస్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఏమైనా స్పెల్లింగ్ తప్పు చేశాను. ఇన్పుట్స్ డమ్మీస్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. మళ్ళీ రన్ చేసాను. సో మనకి ఇక్కడ డమ్మీస్ అనేది యాడ్ అయింది, ఫీమేల్ మెయిల్ యాడ్ అయిపోయింది కదా ఇక్కడ. సో ఆఫ్టర్ దిస్ ఇప్పుడు నేను మెయిల్ కాలమ్ని కూడా డ్రాప్ చేసేస్తాను. సెక్స్ అనే కాలమ్ని ఇప్పుడు డ్రాప్ చేయొచ్చు కదా, బికాస్ ఇప్పుడు మనకు అవసరం లేదు, సెక్స్ అవసరం లేదు. అండ్ దెన్ యాక్చువల్గా మెయిల్ కూడా అవసరం లేదు, ఏదైనా ఒక్కటి ఉంటే సరిపోతుంది. అది ట్రూ ఫాల్స్ అంటే అదేదో ఫాల్స్ అంటే ఫీమేల్ కాదు అంటే అది మెయిల్ అనే కదా. సో 2 అన్నెసరీ కాలమ్స్ని డ్రాప్ చేసేద్దాం. హౌ ఇన్పుట్స్ డాట్ డ్రాప్ ఆఫ్ ఏమేమి డ్రాప్ చేద్దాం అనుకుంటున్నాం, మనకు సెక్స్ అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ పక్కన కేటగిరీ నుంచి న్యూమరికల్లా కన్వర్ట్ చేసి అంటే
ఇట్ ఈస్ బైనరీ రైట్ నో, కానీ అది అర్థమవుతుంది దానికి. సెక్స్ మెయిల్, ఇవి మనకు అవసరం లేదు, మెయిల్ అన్న ఫీమేల్ అన్న డ్రాప్ చేసేసుకోవచ్చు, ఒకటి ఉంటే చాలు. అండ్ దెన్ ఏ యాక్సిస్లో యాజ్ యూజువల్ కాలమ్స్ ఇన్ ప్లేస్ ట్రూ. ఇప్పుడు హెడ్ని చూద్దాం. యా, ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ కదా. అండ్ దెన్ ఇప్పుడు ఒకవేళ నల్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకుందాం. ఇన్పుట్స్ డాట్ కాలమ్స్ ఆఫ్ ఇన్పుట్స్ డాట్ ఈజ్ నా, అంటే ఏమైనా నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని కాలమ్స్లో నేను చూస్తున్నా. ఈజ్ నాని యూజ్ చేసి ఎనీ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి తెలుస్తుంది దీంతో మనకి. ఓకే, అది లోడ్ అయిపోయింది. అండ్ దెన్ మనం ఇప్పుడు ఏజ్ని చూద్దాం. అంటే అక్కడ ఇండెక్స్లో ఏమొచ్చింది, ఈజ్ నల్ వాల్యూస్ అంటే ఏజ్ అనే దాంట్లో నల్ వాల్యూస్ ఉన్నాయి అని చెప్తుంది. సో ఒకసారి నల్ వాల్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయో మనం చూద్దాం. జస్ట్ ఒక ఏజ్ ఆఫ్ లెట్స్ సే టిల్ 15 వరకు చూద్దాం ఏమైనా కనపడతాయా అని. జస్ట్ ఒకసారి చూద్దాం అనిపిస్తే. యా, వీ హ్యావ్ నల్ వాల్యూస్ ఎట్ 5 కదా. సో ఇలాంటి నల్ వాల్యూస్ ఉన్నాయా లేదా అని చెప్పి ఈజ్ నాతో కనుక్కుంటాం. ఎలా తీసేస్తాం, డ్రాప్ నా అన్న చేస్తాం. ఒకవేళ నాకు ఆ నల్ వాల్యూస్ని నేను డ్రాప్ చేసేసుకోవాలనుకుంటే, ఒకవేళ ఆ నల్ వాల్యూస్ని వేరే దాంతో నేను రీప్లేస్ చేసుకోవాలనుకుంటే ఫిల్ అని చెప్పి చేస్తే ఫిల్ అయిపోతుంది. సో బిఫోర్ దాట్ యా, ఇప్పుడు వన్ హాట్ ఎన్కోడింగ్ తర్వాత మనం ఇక్కడ ఐ జస్ట్ వాంటెడ్ టు మెన్షన్ అబౌట్ సంథింగ్. ఓకే, యా, ఇన్ ప్లేస్. సో ఇన్ ప్లేస్ అనేది ట్రూ అని పెడితే ఏమవుతుందంటే ఇన్పుట్స్ని డైరెక్ట్గా అప్డేట్ చేస్తుంది. జస్ట్ అదొకటే అనమాట దాని మీనింగ్. అండ్ ఇక్కడ మన ఈ లైన్కి అర్థం ఏంటిదంటే ఒకవేళ ఏమైనా కాలమ్స్కి మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయని చెప్పి సీజనర్తో చూస్తున్నాము. అండ్ డాట్ ఎనీ ఏం చేస్తుంది అంటే జస్ట్ అంటే ఏదైతే కాలమ్స్లో నల్ వాల్యూస్ ఉంటాయో వాటన్నిటికీ ట్రూ రిటర్న్ చేస్తుంది ఈ లైన్ వల్ల. ఇన్పుట్స్ డాట్ ఈజ్ నా డాట్ ఎనీ అంటే అన్నిటికీ చూస్తుంది. సో దీనివల్ల మనం అంటే ఏం క్లీన్ చేయాలి అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అండ్ దెన్ ఆఫ్టర్ సీయింగ్ దట్ మనం ఇప్పుడు ఏజ్లో ఫిల్ చేయాలి కదా. ఇన్పుట్స్ నుంచి యాక్సెస్ చేసుకుంటాం ఏజ్ని. ఇన్పుట్స్ డాట్ ఏజ్ ఆఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇన్పుట్స్. ఇప్పుడు దాన్ని ఎలా ఫిల్ చేద్దామంటే యా, డాట్ ఏజ్ డాట్ ఫిల్ యా. సో ఇతను మనకేమిచ్చారు, ఏజ్ యొక్క మీన్. అంటే ఇక్కడ సపోజ్ ఒక 15 మెంబర్స్ ఉన్నారు, 15 మెంబర్స్ ఏజ్ ఇది. సో వీళ్ళందరిది మీన్ తీస్తాడు. మీన్ తెలుసు కదా, సమ్ ఆఫ్ ఆల్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ అన్నట్టు. సో ఇట్లా అన్నిటిది మీన్ తీసి ఆ మీన్ వాల్యూని అక్కడ రీప్లేస్ చేస్తాడు నల్ వాల్యూస్ ప్లేస్లో. వాటిలో ఫిల్ చేస్తున్నాం నల్ వాల్యూస్ ప్లేస్లో మీన్. లెట్స్ సీ, ఇప్పుడు ఆ ప్లేస్లో ఇప్పుడు మనకి ఇక్కడ నల్ వాల్యూ ఉండే కదా ఇందాక, ఇప్పుడు 35తో రీప్లేస్ చేశాడు. అంటే మిగిలిన వాటి అన్నిటిని బట్టి, అంటే ఈ ఏజెస్ అన్నిటిని బట్టి మీన్ వాల్యూతో రీప్లేస్ చేశాడు. అంటే మోస్ట్ ఆఫ్ దమ్ ఏ ఏజ్లో ఉన్నారో వాళ్ళ ఏజ్తో రీప్లేస్ చేస్తుంది. ఓకే, అండ్ దెన్ నెక్స్ట్ మన డేటా మొత్తం ఇప్పుడు క్లీన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, టెస్ట్ ట్రైన్ స్ప్లిట్. ఒక్కసారి డేటా క్లీన్ అయిపోతే టెస్ట్ ట్రైన్ స్ప్లిట్. సో దానికి మనం ఏం చేస్తాం, ఫ్రమ్ sklearn డాట్ మోడల్ సెలెక్షన్ మోడల్ అండర్స్కోర్ సెలెక్షన్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్. ఓకే, అండ్ దెన్ మనం ఎలా చేస్తాం, ఎక్స్ ట్రైన్ ఎక్స్ టెస్ట్. ఇది అవసరం లేదు మనకి. ఎక్స్ ట్రైన్ ఎక్స్ టెస్ట్ వై ట్రైన్ వై టెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అని లైబ్రరీ యూజ్ చేసుకొని ఇన్పుట్స్ పంపిస్తాం, టార్గెట్ పంపిస్తాం. అండ్ దెన్ మన టెస్ట్ సైజ్ ఏంటి, 20% టెస్ట్కి ఇస్తున్నా అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నా. అంటే దానికి అర్థం ఇంకా ట్రైన్ అనేది 80% అని కదా. సో అది పాస్ చేస్తున్నా. అండ్ దెన్ మన నెక్స్ట్ ఏంటిది, టెస్ట్ స్ప్లిట్టింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మోడల్ క్రియేట్ చేసుకోవడమే కదా. సో మన నైవ్ బేస్ మోడల్ని ఎలా క్రియేట్ చేసుకుంటామంటే ఫ్రమ్ sklearn డాట్ నైవ్ బేస్ ఇంపోర్ట్. ఇప్పుడు నైవ్ బేస్లో 3 టైప్స్ ఉంటాయి అన్నమాట యాక్చువల్గా. సో గౌషియన్ నైవ్ బేస్ ఉంటుంది, మల్టీనామియల్ నైవ్ బేస్ ఉంటుంది, అండ్ దెన్
బెర్నౌలీ నైవ్ బేస్ ఉంటుంది. సో ఈ 3 టైప్స్ ఉంటాయి. ఏది ఎప్పుడు వాడాలి అని చెప్పేసి డౌట్ రావచ్చు. గాసియన్ నైవ్ బేస్ అనేది ఎప్పుడు వాడతామంటే వెన్ మన ఫీచర్స్ అనేది ఎప్పుడైనా కంటిన్యూస్గా అంటే న్యూమరిక్ వాల్యూస్ ఉన్నాయనుకో అప్పుడు మనం గాసియన్ నైవ్ బేస్ వాడతాం. ఇప్పుడు మన కేసులో ఇప్పుడు కంటిన్యూస్ వాల్యూసే కదా ఇవి. ఏజ్ అనేది కంటిన్యూస్ వాల్యూస్, ఫేర్ అనేది కూడా కంటిన్యూస్ వాల్యూస్. ఇప్పుడు ఇలాంటప్పుడు డేటా అనేది గాసియన్ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అయిపోతుంది. గాసియన్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది మనం మాట్లాడుకున్నాం ఒక బెల్ కర్వ్ అని చెప్పేసి. సో ఇలాంటి రిప్రజెంటేషన్ ఫాలో అవుతుంది. మన డేటా బట్టి మనం ఏ మోడల్ని అయితే మనం యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో మనం డిసైడ్ అవుతాం అనమాట నేవ్ బేస్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏజ్ ఉంది, హైట్ ఉంది, టెంపరేచర్, ఎగ్జామ్ స్కోర్స్ ఇలాంటివి ఏమన్నా ఉన్నా కానీ అవన్నీ కంటిన్యూస్ వాల్యూస్ కదా. ఇదేంటంటే న్యూమరిక్ ఫీచర్స్ అనేవి నార్మల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటాయి అని చెప్పేసి కన్సిడర్ చేసుకుంటారు ప్రతి ఒక్క క్లాస్కి. ప్రాబిలిటీ ఫార్ములా యూజ్ చేసుకునే క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే ప్రాబిలిటీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తుంది అంటే గాసియన్ ఫార్ములా యూజ్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తుంది. ఐ మీన్ గాసియన్ ఫార్ములా అంటే బెల్ కర్వ్ ఫార్ములా సింపుల్గా చెప్పాలంటే అలా ప్రాబిలిటీ క్యాలిక్యులేట్ చేస్తుంది. సో ఇప్పుడు మన కేసులో టైటానిక్ సర్వైవల్, ఏజ్ ఇంకా ఫెయిర్ 2 కంటిన్యూస్ వాల్యూస్. సో మనం ఇది యూజ్ చేయొచ్చు. అలానే మల్టీనోమియల్ నేవ్ బేస్ ఎప్పుడైనా యూజ్ చేస్తామంటే మన డేటా ఎప్పుడైతే కౌంట్ బేస్డ్ ఉందో జనరల్గా టెక్స్ట్ క్లాసిఫికేషన్కి యూజ్ చేస్తాం. మన డేటా అనేది ఎప్పుడైతే కౌంట్ బేస్డ్ ఉంటుందో అప్పుడు యూజ్ చేస్తాం అనమాట. ఎలా అంటే ఇప్పుడు ఒక్కొక్క ఫీచర్ అనేది కౌంట్ ఆఫ్ అకరెన్సెస్ అన్నట్టు. సపోజ్ సింపుల్గా చెప్పాలంటే ఒక ఈమెయిల్లో ఈ వర్డ్ అనేది ఎంత ఫ్రీక్వెంట్గా వచ్చింది, ఇలాంటివి కైండ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్, ఇలాంటి వాటికి మనము మల్టీనోమియల్ నేవ్ బేస్ వాడతాం. ఎందుకంటే ఇవి డిస్క్రీట్ ఫీచర్స్ కోసం డిజైన్ చేసి ఉంటుంది అనమాట. అంటే వర్డ్ కౌంట్స్ అనేది డిస్క్రీట్ ఫీచర్సే కదా, అది ఏం కంటిన్యూస్ వాల్యూస్ కాదు కదా. ఈ వర్డ్కి నాకు ఎన్ని అకరెన్సెస్ ఉన్నాయో చూస్తున్నాను నేను అంతే. అండ్ ఇది దేంతో ఎక్కువ మంచిగా వర్క్ చేస్తుంది అంటే బ్యాగ్ ఆఫ్ వర్డ్స్, TF-IDF ఇలాంటి ఏమైనా టెక్స్ట్ రిప్రజెంటేషన్ వాడుతూ ఉంటాం కదా, వాటితో యూజ్ చేస్తాం జనరల్గా. సో మల్టీనోమియల్ నేవ్ బేస్ అది. అండ్ దెన్ సిమిలర్గా మనకి బెర్నౌలీ నేవ్ బేస్ అని కూడా ఉంది. అది దేనికి యూజ్ చేస్తామంటే ఓన్లీ ఎప్పుడైతే ఫీచర్స్ అనేది నీకు బైనరీ ఉంటాయి, 0 అన్నా 1 అన్నా ఉంటాయి. ఒకవేళ వర్డ్ అనేది ఇప్పుడు మెసేజ్లో ఉందా లేదా అంటే ఎస్ ఆర్ నో అంతే నీకు 0 or 1 కేస్, అలాంటప్పుడు నీ బెర్నౌలీ నేవ్ బేస్ వాడతావు అనమాట. ఈ బెర్నౌలీ నేవ్ బేస్ అనేది బైనరీ ఇంకా బూలియన్ ఫీచర్స్ని అజ్యూమ్ చేసుకుంటుంది. బైనరీ అంటే ఏంటిది 0 or 1, బూలియన్ అంటే ఏంటిది ట్రూ ఆర్ ఫాల్స్. ఇలాంటి ఫీచర్స్ ఉన్నప్పుడు మాత్రమే బెర్నౌలీ నేవ్ బేస్ అనేది యూజ్ చేస్తాం. సో ఎప్పుడైనా ఫీచర్స్ ఉన్నా ఒకవేళ లేకపోయినా అంటే అవే ఎక్కువ మ్యాటర్ అనమాట కౌంట్ కంటే. ఫీచర్స్ ఉందా లేదా అనేది ఎక్కువ ప్రియారిటీ, వీటికి ఉందా లేదా అంతే, కౌంట్ కాదు. ఎన్నిసార్లు వచ్చింది ఎన్నిసార్లు ఎన్నైనా రాని నాకు సంబంధం లేదు, జస్ట్ అది ఉందా లేదా అనేది నాకు ఇంపార్టెంట్ అన్నట్టు ఉన్నప్పుడు డేటాలో అప్పుడు బెర్నౌలీ నేవ్ బేస్ వాడతాం మనం. సో అర్థమైంది కదా. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు నేవ్ బేస్ ఇంపోర్టింగ్. సో ఇప్పుడు ఇంపోర్ట్ నేవ్ బేస్, ఓకే నేవ్ బేస్ నుంచి మనం ఏం ఇంపోర్ట్ చేసుకుంటాం మేము. హలో, ఐ ఆడిబుల్? ఓకే, సో ఇప్పుడు మన డేటాకి మనం నేవ్ బేస్ నుంచి ఏమి ఇంపోర్ట్ చేసుకుంటాం. మన డేటా అనేది ఎలా ఉంది, కంటిన్యూస్ కదా. సో కంటిన్యూస్ ఉన్నప్పుడు మనం ఏం వాడాలి, గాసియన్ నేవ్ బేస్. సో గాసియన్ నేవ్ బేస్ వాడతాం మన కేస్కి. అండ్ ఇప్పుడు మోడల్ ఈజ్ ఈక్వల్స్ టు జస్ట్ కాల్ చేసుకోవటమే ఆ మోడల్ని కాల్. సో మోడల్లో ఇప్పుడు మనం అలొకేట్ చేసుకున్నాం గాసియన్ నేవ్ బేస్ అని చెప్పేసి. గాసియన్ నేవ్ బేస్ని ఇంపోర్ట్ చేసుకున్నాము సైకిట్లో నుంచి. సో దీనివల్ల మనకి మోడల్ ఆబ్జెక్ట్ క్రియేట్ అయిపోయింది అనమాట. గాసియన్ నేవ్ బేస్ మోడల్లో క్రియేట్ చేసాం. అండ్ ఆఫ్టర్ దిస్ మోడల్ అనేది ఎప్పుడైతే మనం క్రియేట్ చేసుకున్నామో ఇప్పుడు ఫిట్ చేయటమే కదా, అంటే ట్రైన్ చేయటమే కదా. ఫిట్ అంటే ట్రైన్. సో మోడల్ డాట్ ఫిట్ ఆఫ్ ఏమేమి పాస్ చేస్తాం, ఎక్స్ ట్రైన్ పంపించాం, వై ట్రైన్ పంపించాం. ఫిట్ అంటే డాట్ ఫిట్ అనేది ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామంటే అది జస్ట్ దాని మీనింగ్ ఏంటంటే మోడల్ని ట్రైన్ చేయడం అని అంతే. సో ట్రైనింగ్ ఇన్పుట్ ఫీచర్స్ ఇచ్చాము, ట్రైనింగ్ అవుట్పుట్ లేబుల్స్ ఇచ్చాము. ట్రైనింగ్ అవుట్పుట్ లేబుల్స్ అంటే వై ట్రైన్, ట్రైనింగ్ ఇన్పుట్ లేబుల్స్ అంటే ట్రైనింగ్ ఇన్పుట్ ఫీచర్స్ అంటే ఎక్స్ ట్రైన్. ఇప్పుడు మోడల్ అనేది ప్యాటర్న్స్ నేర్చుకుంటుంది అనమాట ఈ ట్రైనింగ్ డేటా నుంచి. అండ్ దీని తర్వాత ఇది ట్రైన్ చేసేద్దాం. ఇది చాలా స్ప్లిట్ సెకండ్స్లో అయిపోయింది బికాస్ మన డేటా అనేది చాలా చిన్నది, సో అందుకే చాలా తొందరగా అయిపోయింది. బట్ కాంప్లెక్స్ డేటా ఉంటే ఇట్ టేక్స్ సమ్ టైమ్.
అవ్వాలంటే అప్పుడు మనం జీపీయూస్ వాడాలి, అలాంటివన్నీ ఛాన్సెస్ ఉంటాయి. బట్ మన చాలా సింపుల్ డేటా కాబట్టి మనకు అంత టైం పడదు, జస్ట్ స్ప్లిట్ సెకండ్స్లో అయిపోయింది. అండ్ ఇప్పుడు అక్యురసీ ఎలా టెస్ట్ చేయాలి దీన్ని అని చెప్తే మోడల్ డాట్ స్కోర్, జస్ట్ చాలా సింపుల్ అనమాట. దీంట్లో మోడల్ డాట్ స్కోర్ ఎలా టెస్ట్ చేస్తావు, నీ వ్యాలిడేషన్ టెస్టింగ్ డేటా సెట్ మీదే కదా. సో ఎక్స్ టెస్ట్ వై టెస్ట్. సో నాకు స్కోర్ ఎంత వచ్చింది, 79% అక్యురసీ వచ్చింది. ఒకవేళ నేను జస్ట్ నేను మళ్ళీ రన్ చేసినా కానీ నాకు డిఫరెంట్, లైక్ మేబీ ఇంప్రూవ్ అవ్వచ్చు ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు. జనరల్గా ఇంప్రూవ్ అవుతుంది 78. ఓకే, సో మళ్ళీ ఇప్పుడు నేను కావాలంటే మళ్ళీ రన్ చేసి చూడొచ్చు. ఇట్ మే ఇంప్రూవ్. మళ్ళీ 79 వచ్చింది. లెట్ మీ డూ ఇట్ వన్స్ మోర్. యా, 75. ఓకే, 73, 78 again. So or you can just toggle this test size. 79. So depends, like నీకు అది చేంజ్ అవుతూ పోతుంది అక్యురసీ, డిపెండ్స్ ఆన్ యువర్ ట్రైనింగ్ అండ్ ఆల్ థింగ్స్. సో ఇలా నీ అక్యురసీని టెస్ట్ చేసుకుంటావు. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ ఒకవేళ నువ్వు నీ టెస్ట్ అంటే ఒకవేళ టాప్ 10 ప్యాసింజర్స్ టెస్ట్ డేటా నుంచి జస్ట్ నువ్వు చూసుకోవాలనుకుంటున్నావు అంటే అది ఎలా యాక్సెస్ చేసుకుంటావు. ఎక్స్ టెస్ట్ ఆఫ్ ఒకవేళ 0 to 10 కావాలి నాకు అనుకుంటే జస్ట్ టాప్ 10 ప్యాసింజర్స్ వస్తారు, లైక్ నాకు లిస్ట్ టాప్ 10 ప్యాసింజర్స్ యొక్క క్లాసిఫికేషన్స్. ఇప్పుడు వాళ్ళు ఫీమేలా కాదా అనేది అంటే ఫీమేలా మేల్ అనేది నీకు దీంతో తెలిసిపోతుంది. అండ్ దెన్ ఇవైతే డిస్ప్లే చేసాము ఏంటి పీ క్లాస్, ఏవైతే మన ఎగ్జాంపుల్ ఇన్పుట్ ఫీచర్స్ అన్నీ. ఒకవేళ దీని లేబుల్స్ చూడాలి నేను అనుకుంటే ఏం చేస్తావు, వై టెస్ట్ ఆఫ్ 0 to 10 ఇవే కదా అవుట్పుట్స్. ఇప్పుడు మనకి అది ఫీమేలా మేలా అని చెప్పి అంటే సర్వైవ్డా అంటే అవ్వలేదా అని చెప్పి తెలుస్తుంది. 217 ఫాల్స్ అంటే అతను మెయిల్ సర్వే అవ్వలేదు. నెక్స్ట్ 596 తను ఫీమేల్ బట్ షీ సర్వైవ్డ్. అండ్ 599 షీ ఈజ్ ఎ ఫీమేల్, షీ ఈజ్ ఎ మేల్, హీజ్ ఎ మేల్ అండ్ దెన్ హీ సర్వైవ్డ్. అలా సో మనకి అలా ప్రిడిక్షన్స్ వచ్చేసాయి అనమాట. మనం ఒకవేళ అలా చూసుకోవాలనుకున్న అలా చూసుకోవచ్చు. అండ్ దెన్ ఇప్పుడు మన మోడల్ని ఒకవేళ ప్రిడిక్ట్ చేయమని చెప్పామనుకో ఈ వాల్యూస్కి, సపోజ్ మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఆఫ్, నేను ఇప్పుడు అన్సీన్ డేటా పంపించి నాకు వీటి మీద ప్రిడిక్ట్ చేయని చెప్పేసి ఇవ్వాలనుకున్నాను అనుకో. ఎక్స్ టెస్ట్ అనేది అన్సీన్ కదా. సో సపోజ్ ఫస్ట్ 10 మెంబర్స్కి నాకు తెలుసుకోవాలండి ప్రిడిక్షన్స్ టెస్ట్ అన్సీన్ డేటా మీద. సో నాట్ సర్వైవ్డ్, నాట్ సర్వైవ్డ్. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 0 వచ్చింది మనకు థర్డ్ది, కానీ ఇక్కడ 1 ఉంది. బికాస్ మన అక్యురసీ అనేది 76%. మేబీ అన్నీ కరెక్ట్గా అది గెస్ చేయలేదు. ఓకే, అండ్ ఇక్కడ మనకు 444 దగ్గర కూడా ఒకటి తప్పు గెస్ చేసింది, మిగిలిన కరెక్ట్ గెస్ చేసింది. సో ఇలా ఉంటుంది, మనం ప్రిడిక్షన్ చూసుకోవచ్చు, అక్యురసీ ఇలా చూసుకోవచ్చు. ఒకవేళ నువ్వు ప్రాబిలిటీ ప్రిడిక్ట్ చేయాలనుకున్నావు అనుకో, మోడల్ డాట్ ప్రిడిక్ట్ ఆఫ్ predict యా ఆఫ్ టెస్ట్ డేటా మీద till 10. ఇది జస్ట్ 0 or 1 అని చెప్పేసి ఇట్లా ప్రిడిక్ట్ చేసింది కదా, అలా కాకుండా నీకు ప్రాబిలిటీ ఆఫ్ ఈచ్ కేస్ అని ఇస్తుంది. అంటే ఇప్పుడు చూడు, ఇక్కడ నీకు ఫస్ట్ 0 వచ్చింది అంటే 0 అవ్వడానికి 93% ఛాన్సెస్ ఉన్నాయి, 1 అవ్వడానికి 0.06% ఛాన్స్ ఉంది అని చెప్తుంది. 93%, 6% ఛాన్సెస్ అట్లా. సో ఆ ప్రాబిలిటీ బట్టి అది డిసైడ్ చేస్తుంది 0 or 1 అని చెప్పేసి. నీకు ప్రాబిలిటీ చూసుకోవాలనుకుంటే ప్రిడిక్ట్ అండర్స్కోర్ ప్రాబ్. ఓకే, అండ్ నీకు ఒకవేళ క్రాస్ వ్యాలిడేషన్ కూడా చేసుకోవాలనుకున్నావు అంటే యూ కెన్ జస్ట్ యూజ్ దిస్ ఫ్రమ్ sklearn డాట్ మోడల్ సెలెక్షన్ ఇంపోర్ట్ క్రాస్ వాల్ స్కోర్. సో క్రాస్ వాల్ స్కోర్ని ఇప్పుడు మనం క్రాస్ వాల్ స్కోర్లోకి ఏమేమి పాస్ చేయాలి, క్రాస్ వాల్ స్కోర్లోకి మనం యూజ్ చేసింది గౌసియన్ NB. సో గౌసియన్ NB, X-train, Y-train అండ్ లాస్ట్లీ ఇది ఎన్ని పార్ట్స్ అని చెప్పేసి. సో అంటే మన డేటాని ఎన్ని పార్ట్స్లో స్ప్లిట్ చేయాలనుకుంటున్నా అనేది CV అనమాట. సో నేను 5 పార్ట్స్లో స్ప్లిట్ చేద్దాం అనుకుంటున్నా, సో 5 అనేది తీసుకున్నా. సో దీని ఏం చేస్తుంది అంటే మన మోడల్ని ప్రతి ఒక్క స్ప్లిట్ మీద ట్రైన్ చేస్తుంది, టెస్ట్ చేస్తుంది. సో మనకు ఒక 5 అక్యురసీస్ ఇస్తుంది. సో
సో మనకి 5 అక్యురసీస్ ఇచ్చింది చూడండి. 72% ఒకసారి, 76%, 80%, 81%, 81%, రైట్. సో ఇవి క్రాస్ వ్యాలిడేషన్స్ అనమాట. దీనివల్ల మోడల్ స్టెబిలిటీ ఇంకా మనం తెలుసుకోవచ్చు, ప్లస్ అది ఓవర్ ఫిట్టింగ్ అవుతుందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో ఇది లైక్ ట్రైనింగ్ ద మోడల్, ప్రిడిక్టింగ్ ద స్కోర్స్, లైక్ స్కోర్ క్యాలిక్యులేట్ చేసుకోవడం, ప్రిడిక్ట్ చేసుకోవడం, ప్రిడిక్ట్ ప్రాబిలిటీస్ చేసుకోవడం, అండ్ క్రాస్ వ్యాలిడేషన్ చేసుకోవడం. సో ఇవన్నీ మీకు దీంతో తెలుస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు మీరు జస్ట్ ఒక క్విక్ రిపప్, మీరు ఏమేమి నేర్చుకున్నారు, డేటాను ఎలా లోడ్ చేసుకున్నారు చూశారు, క్లీన్ చేయడం నేర్చుకున్నారు, అండ్ దెన్ ఎన్కోడింగ్ కూడా చూశారు. ఒక కేటగిరికల్ వేరియబుల్స్ ఉంటే దాన్ని న్యూమరికల్లోకి ఎలా కన్వర్ట్ చేయాలని. అండ్ దెన్ డేటా లేబులింగ్ కూడా చేసాము మనం. అంటే ఇన్పుట్స్కి అలా సపరేట్ చేసాము. టార్గెట్ది అంటే అవుట్పుట్ ఏదైతే ఉందో అది మనం టార్గెట్ లాగా తీసుకున్నాం. అండ్ ఇలా డేటా లేబులింగ్ కూడా చేసుకున్నాం. అండ్ దెన్ డేటా సెట్ స్ప్లిట్ చేసుకున్నాము ట్రైన్ టెస్ట్ స్ప్లిట్తో. ఆఫ్టర్ దాట్ మనం మోడల్ని ట్రైన్ చేసాం, ఎవాల్యుయేట్ చేసుకున్నాం, వ్యాలిడేషన్ చేసుకున్నాం, క్రాస్ వ్యాలిడేషన్ యూజ్ చేసుకున్నాం. జస్ట్ స్టేబుల్ పర్ఫార్మెన్స్ ఇస్తుందా లేదా అని చెప్పేసి వ్యాలిడేట్ చేసుకోవడానికి క్రాస్ వ్యాలిడేషన్ అనమాట. సో దిస్ ఈజ్ వాట్ విల్ డిస్కస్ టిల్ నౌ. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ ఇంకొక మోడల్ కూడా ఐ విల్ డూ ఇట్. నేవ్ బేస్ 1 అనుకుందాం. లెట్స్ సే దిస్ ఈజ్ 1, ఆర్ ఇక్కడే చెప్పేస్తాం నేవ్ బేస్లోనే. సో పాండాస్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇంకొక డేటా సెట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. లెట్స్ సే pd డాట్ స్పామ్. ఇప్పుడు ఈమెయిల్ క్లాసిఫికేషన్ చూద్దాం, స్పామా నాట్ స్పామా అని చెప్పేసి. సో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ మెసేజెస్ ఉన్నాయి. అండ్ హ్యామ్ అంటే ఏంటిది, అది స్పామ్ కాదు అని, స్పామ్ అంటే అది స్పామ్ అని చెప్పి. సో ఆ మెసేజ్ బట్టి ఆ కేటగిరీ అనేది మనం డిసైడ్ చేస్తున్నాం. సో కేటగిరీ అనేది మనం డిసైడ్ చేయాలి. ఎందుకంటే మన టార్గెట్ ఏంటిది, ఇప్పుడు ఆ మెయిల్ అనేది స్పామా కాదా అని చెప్పి మనం చెప్పాలనుకుంటున్నాం. సో మన అవుట్పుట్ వేరియబుల్ ఏంటిది, కేటగిరీ, అండ్ ఇన్పుట్ వేరియబుల్ ఏంటి, మెసేజ్. ఓకే, ప్రతి క్లియర్ ఉంది ఇక్కడ. ఓన్లీ మనకి 2 ఉన్నాయి. అండ్ దెన్ ద నెక్స్ట్ స్టెప్ ఈస్, అంటే ఇప్పుడు మనకు ఓన్లీ 2 కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి కేటగిరీ, ఇంకోటి మెసేజ్, అంతే. అంతకుమించి ఏమి ఎక్స్ట్రా ఏమీ లేవు. అండ్ ఇప్పుడు మనం గ్రూప్ చేసుకున్నాం. లైక్ ఎన్ని హ్యామ్స్ ఉన్నాయి, ఎన్ని స్పామ్స్ ఉన్నాయి చేసుకోవాలనుకుంటే గ్రూప్ బై యూజ్ చేయొచ్చు మనం. df డాట్ గ్రూప్ బై. నేను దీంతో గ్రూప్ చేసుకోవాలనుకుంటున్నాను, అంటే నాకు హ్యామ్ స్పామ్ కౌంట్ తెలియాలనుకుంటున్నాను. సో నేను కేటగిరీ ఈ కాలంతో నేను గ్రూప్ చేస్తాను. అండ్ దెన్ డిస్క్రైబ్ దాని గురించి. సో మనకి కేటగిరీ హ్యామ్ అనేది ఉన్నాయి. దీంట్లో 4825 అనేది నాట్ స్పామ్. అండ్ దెన్ స్పామ్ మెయిల్స్ ఎన్ని ఉన్నాయి, 747 మెయిల్స్ అనేది స్పామ్ అనమాట. సో మనకి ఫ్రీక్వెన్సీ వచ్చింది, లైక్ సారీ ఐల్ కాల్ యూ లెటర్ అనేది 30 times వచ్చినాయి. అండ్ దెన్ ప్లీజ్ కాల్ అవర్ కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అన్నట్టుగా 4 times వచ్చాయి. సో ఇలాంటివి మీకు తెలుస్తాయి అనమాట, కౌంట్, యూనిక్, సో సచ్ థింగ్స్. మనం ఇప్పుడు గ్రూప్ బై చేసుకుని మనం జస్ట్ నీకు అర్థం చేసుకోవడానికి, కౌంట్ ఆఫ్ మెసేజెస్ ఎంత ఉంది, యావరేజ్ లెంత్ ఎంత ఉంది, లేకపోతే మోస్ట్ కామన్ మెసేజెస్ ఏంటి అని చెప్పేసి. సో ఇలాంటి కొన్ని బేసిక్ డీటెయిల్స్ మనం తెలుసుకోవడానికి యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం స్పామ్ నాట్ స్పామ్ అని ఉంది. మళ్ళీ మనకి తెలిసిన కాన్సెప్ట్ ఏంటిది, మోడల్కి ఇది అర్థం కాదు, కేటగిరికల్గా ఉంది. సో మనం దాన్ని న్యూమరికల్లో కన్వర్ట్ చేయాలి. సో అలా చేయాలంటే ఏం చేయాలి, హాట్ ఎన్కోడింగ్ అగైన్. ఆర్ మీరు బైనరీ లేబుల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేస్తాం, ఇప్పుడు ఎఫ్ ఆఫ్ స్పామ్ క్లాస్ని యాక్సెస్ చేసుకుంటాను నేను. స్పామ్, సపోజ్ స్పామ్ అనుకుందాం, అంటే నేను కొత్తగా క్లాస్ క్రియేట్ చేస్తున్నాను. అంటే మన డేటా ఫ్రేమ్లో ఇక్కడ ఇంకొకటి స్పామ్ అని చెప్పి పెడదాం అనుకుంటున్నా. దాంట్లో నేను డిఎఫ్ ఆఫ్ కేటగిరీని యాక్సెస్ చేసుకున్నా. సో కేటగిరీ దాని మీదే కదా మనం ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలనుకున్నది, దీన్నే కదా మనం 0 or 1 కన్వర్ట్ చేద్దాం అనుకుంది. సో లెట్స్ అప్లై ల్యాండా ఫంక్షన్, అప్లై ల్యాండా ఆఫ్ ఎక్స్ మీద కదా, ఒకటే వేరియబుల్ అంటే అయితే స్పామ్ హ్యామ్ దాని గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎక్స్ అనేది ఇటరేట్ అవుతూ ఉంటుంది స్పామ్ హ్యామ్ మధ్యలో. ఇప్పుడు ఎక్స్ అనేది ఒకవేళ 1 అయిందని, అది 1 అని ఎప్పుడు అవ్వాలి, ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు లెట్స్ ఏ స్పామ్ అయినప్పుడు అది 1 అవ్వాలి ఎక్స్, ఎల్స్ 0. సో దీనివల్ల మనకి స్పామ్ హ్యామ్ అన్ని 0s 1s అయిపోతాయి కదా సింపుల్గా. ఇది బైనరీ వేరియబుల్స్ క్రియేట్ చేసుకోవడం, ఆర్ సింపుల్గా మీరు 1 హాట్ ఎన్కోడింగ్ కూడా చేసుకోవచ్చు, ఎయిదర్ వేస్ గెట్ డమ్మీస్ వాడుకొని. సో ఇప్పుడు మనకి స్పామ్ అనేది కూడా వచ్చింది, స్పామా కాదా అని చెప్పేసి 0, హ్యామ్ అని ఉన్న వాటికి 0, స్పామ్ అని ఉన్న వాటికి 1 ఉంది. ఇది వచ్చిన తర్వాత ఇది మనకు అనవసరం కదా, ఎలాగో ఇది మోడల్కి అర్థం కాదు కదా, దీన్ని డ్రాప్ చేసేసుకోవచ్చు కదా మనం. సో లెట్స్ డ్రాప్ దిస్ df డాట్ డ్రాప్ ఆఫ్ కేటగిరీ
యాక్సెస్ కాలమ్ ఇన్ ప్లేస్ ట్రూ df డాట్ హెడ్. సో ఇదే కదా మనకు కావాల్సిన డేటా సెట్, ఇంతకుమించి మనకు అవసరం లేదు. అండ్ దెన్ మన డేటా క్లీనింగ్ అయిపోయింది. ఇప్పుడు మనకు జస్ట్ స్పామ్ హ్యామ్ అని చెప్పి 0s 1sలో ఉన్నాయి, మనం ట్రైన్ చేసేయచ్చు. బట్ బిఫోర్ దాట్ సరే ఫస్ట్ అయితే ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ అయితే కన్వర్ట్ చేసేసుకున్నాం. దాని తర్వాత ఐ విల్ టెల్ ద టాపిక్ ఫ్రమ్ SQL. ఐ జస్ట్ కాపీ పేస్ట్ ద సేమ్ థింగ్. టెస్ట్ అండ్ స్ప్లిట్ ఎలాగో ఎప్పుడు సేమ్ ఉంటుంది కాబట్టి. నేను ఇప్పుడు స్ప్లిట్ కోడ్ చేసుకున్నాను. ఎక్స్ టెస్ట్ ఎక్స్ ట్రైన్ ఎక్స్ టెస్ట్ వై ట్రైన్ వై టెస్ట్ లాగా అన్నీ. సో నెక్స్ట్ మనకేంటి, ఇక్కడ మనకి మెసేజెస్ అనేవి టెక్స్ట్లో ఉన్నాయి. మోడల్కి అర్థమవుతుందా? అర్థం కాదు కదా, దాన్ని కూడా నెంబర్స్లా కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో బ్యాగ్ ఆఫ్ వర్డ్స్. ఇప్పుడు నీకు బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ ఎస్కేఎల్ను నేను ఎలా చేయాలి, నాకు బ్యాగ్ ఆఫ్ వర్డ్స్ ఎన్ఎల్పి కాన్సెప్ట్ ఐ డోంట్ నో అని చెప్పేసి అంటాం. ఎస్కేఎల్ సింపుల్గా చెప్పాలంటే ఈ మెసేజెస్ అన్ని వర్డ్స్లో ఉన్నాయి, మనం వెక్టార్ రిప్రజెంటేషన్లో కన్వర్ట్ చేయాలి. వెక్టార్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, మ్యాట్రిక్స్ ఆఫ్ నెంబర్స్, జస్ట్ ఒక మ్యాథమెటికల్ నెంబర్స్లో కన్వర్ట్ చేయాలి, అప్పుడే మోడల్కి అర్థమవుతుంది. సో అది చేయడానికి మనకి ఎస్కేఎల్ అని వాడు ఒక లైబ్రరీ ప్రొవైడ్ చేస్తాడు. ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అది ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ అండ్ దెన్ డాట్ టెక్స్ట్. మనం టెక్స్ట్లోంచి ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకుంటాం కౌంట్ వెక్టరైజర్. కౌంట్ వెక్టరైజర్ని ఇన్స్లైజ్ చేసుకున్నాం ఆబ్జెక్ట్ లాగా, కౌంట్ వెక్టరైజర్. అండ్ ఇప్పుడు ఎక్స్ ట్రైన్ కౌంట్ అంటే ఎక్స్ ట్రైన్లో కౌంట్ ఎంత అంటే ఈ వర్డ్స్ అనేది ఎన్నిసార్లు వచ్చాయి అని చెప్పేసి నథింగ్ బట్. సో వీ డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎక్స్ ట్రైన్ డాట్ వాల్యూస్ అని చెప్పేసి వస్తున్నాం. ఐ టెల్ యూ వాట్ దట్ మీన్స్. సో బిఫోర్ దాట్ మీకు ఫిట్ అంటే ఏంటిదో తెలుసు. ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటిదంటే జస్ట్ ఒక న్యూమరికల్ టేబుల్ బిల్డ్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది ఫిట్, వొకాబులరీ నేర్చుకుంటుంది ఆ ట్రైనింగ్ డేటా నుంచి, అంటే ఆ వర్డ్స్ అవన్నీ నేర్చుకుంటూ ఉంటుంది. అండ్ దెన్ ట్రాన్స్ఫార్మ్ ఏం చేస్తుంది, ఆ నేర్చుకున్న వాటికి ఒక న్యూమరికల్ టేబుల్ బిల్డ్ చేస్తుంది. గోట్ ఇట్. అండ్ దెన్ తర్వాత టూ అరే ఏం చేస్తుంది, ఈ డాట్ టూ అరే అని చెప్పేసి ఉంది కదా మనకి. సో ఇదేంటంటే ఫస్ట్ 2 మెసేజెస్ని అరేస్ లాగా చూపిస్తుంది. అంటే మనం జస్ట్ టిల్ 2 మెసేజ్ వరకే చూస్తున్నాం. ఒక అరేస్ లాగా రిప్రజెంటేషన్, రో ఆఫ్ నెంబర్స్ లాగా ఉంటే ఎలా ఉంటుంది అని చెప్పి చూద్దామా. numpy dot it doesn't have lower, no attribute lower. మనం లోవర్ అనేది ఎక్కడ యూజ్ చేసాం, లోవర్ అనేది ఎక్కడ యూజ్ చేయలేదు. నెక్స్ట్ అండర్స్కోర్ ట్రైన్ డాట్ టూ అరే ఆఫ్ 2 should run. let's see what's the error. అంటే మనం చేసినట్లు ఏం ఎర్రర్ లేదు. v dot fit underscore transform of extreme df dot message. ఓకే మనం డైరెక్ట్గా కాపీ పేస్ట్ చేసాం కదా. సో మన దగ్గర ఉన్నది మెసేజెస్ కదా, మన దగ్గర మనం ఇన్పుట్స్ టార్గెట్ లాగా పెట్టలేదు కదా. మన దగ్గర కాలమ్స్ ఏమున్నాయి, మెసేజ్ ఉంది, స్పామ్ ఉంది. అక్కడంటే ఇన్పుట్ ఇంకా టార్గెట్లా ఉంది. సో దట్స్ ద థింగ్. ఇలా మనం df డాట్ మెసేజ్ లాగా ఇలా ఏమీ యాక్సెస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వెల్ స్ప్లిట్టింగ్ దిస్. సో జస్ట్ డైరెక్ట్గా df డాట్ మెసేజ్ వాడాల్సిందే, బికాజ్ డేటా ఫ్రేమ్లోనే స్టోర్ చేసాం కాబట్టి df డాట్ మెసేజ్ యాక్సెస్ చేసుకుంటున్నాం. అండ్ దెన్ df డాట్ స్పామ్, ఇవి రెండు పాస్ చేసుకోవాలి ట్రైన్ టెస్ట్ పెట్టి, బికాజ్ ఈ రెండే కదా ఉన్నవి. ఇవన్నీ ఇన్పుట్ ఫీచర్స్, ఇవన్నీ అవుట్పుట్ ఫీచర్స్. మనకి ఇన్పుట్ ఫీచర్స్ అనేది ఒకటే ఉంది కాబట్టి మనం డైరెక్ట్గా ఇచ్చేసాం. ఇన్స్టెడ్ ఆఫ్ పాసింగ్ క్రియేటింగ్ సపరేట్ లైక్ ఇన్పుట్స్ ఎలా క్రియేట్ చేసాం అలా క్రియేట్ చేయకుండా డైరెక్ట్గా పాస్ చేస్తాం. అండ్ దెన్ టెస్ట్ సైజ్ మీ ఇష్టం, 3 అంటే 3 ఇచ్చుకోండి, ఏదైనా ఇచ్చుకోండి. ఒకవేళ మీరు వదిలేసారనుకో డిఫాల్ట్గా అయిపోతుంది. సో జస్ట్ లీవ్ ఇట్, చూపిస్తాం, డిఫాల్ట్గా అయిపోతుంది, ఇట్స్ ఫైన్. అండ్ దెన్ నౌ సో మనకి ఫస్ట్ 2 మెసేజెస్లో ఫస్ట్ 2 మెసేజెస్ అనేది మనం మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్లో చేసాం. ఈ మధ్యలో చాలా వాల్యూస్ ఉంటాయి, 0 1 1 1 1 1 or 0 0 0 అని. సో ఇలా ఒక మొత్తం మ్యాథమెటికల్ ఫార్మాట్లో ఒక వర్డ్ అనేది ఆ డాక్యుమెంట్లో ఎక్కడెక్కడ వస్తుందో చూసుకొని దానికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మాత్రమే 1 ఇస్తుంది అనమాట. అది ఇంపార్టెన్స్ ఆఫ్ అంటే జస్ట్ వర్డ్ ఇంపార్టెన్స్ అనమాట. అండ్ దెన్ ఆఫ్టర్ దిస్ మీకు బ్యాగ్ ఆఫ్ కాన్సెప్ట్స్ కూడా ఇదే అనమాట. జస్ట్ ఈ కౌంట్ వెక్టరైజర్ అనేది ఒక బ్యాగ్ ఆఫ్ వర్డ్ని క్రియేట్ చేస్తుంది. ఏంటంటే ప్రతి ఒక్క యూనిక్ వర్డ్ అనేది ఒక కాలం అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి, గో అనేది ఒక కాలం అవుతుంది, అంటిల్ అనేది ఒక కాలం అవుతుంది, పాయింట్ అనేది ఒక కాలం అవుతుంది, అలా ప్రతి ఒక్క కాలం. అండ్ గో అనేది మళ్ళీ ఇంకా మెసేజెస్ ఎక్కడైనా రిపీట్ అయితే ఆ కాలంలో అప్డేట్ అవుతుంది కౌంట్, అలా అనమాట. ఓకే,
ఇప్పుడు నేను ఐ జస్ట్ యూజ్ మల్టీనామియల్ నేమ్ బేస్ బికాస్ ఎందుకు మల్టీనామియల్ నేమ్ బేస్ అనేది ఎప్పుడు వాడుతున్నాం? టెక్స్ట్ క్లాసిఫికేషన్ మేము చెప్పాను. టెక్స్ట్ అయితే ఎప్పుడైతే వస్తుందో, ఎప్పుడైతే వర్డ్ కౌంట్స్ ఉంటాయో, ఇలాంటివి ఉన్నప్పుడు మనం మల్టీనామియల్ నేమ్ బేస్ అనేది వాడతామని చెప్పేసి. సో లెట్స్ డిఫైన్ దట్ ఫ్రమ్ sklearn డాట్ నేమ్ బేస్ ఇంపోర్ట్ మల్టీనామియల్ NB అండ్ ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేసుకుందాం. అండ్ దెన్ మోడల్ డాట్ ఫిట్ ఆఫ్ యాజ్ యూజువల్ ఎక్స్ అండ్ ట్రైన్ అండ్ స్కోర్ కౌంట్ దీంట్లోనే ఉంది కదా, మనం మొత్తం వెక్టర్ ఫార్మాట్లో కన్వర్ట్ చేసింది. అండ్ వై ట్రైన్ యాజ్ యూజువల్ మన ఏదైతే వాట్ యూ సే అవుట్పుట్స్ని అలానే ఉంచుతాం, ఎందుకంటే ప్యామ్ ఇది ఆల్రెడీ న్యూమెరికల్లో ఉంది కాబట్టి. సో వీటి మీద ఇప్పుడు మోడల్ నేర్చుకుంటుంది. సో డన్. అండ్ దెన్ వాట్ ఆఫ్టర్ దిస్ ప్రిడిక్ట్ చేయాలి. ఇప్పుడు లెట్స్ సే మనమే ఒక ఈమెయిల్స్ క్రియేట్ చేద్దాం. ఈమెయిల్స్ అని చెప్పేసి